నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. స్వీటీ పండు అనే వాళ్ళు పెట్టారండి. సార్ నా వయసు 32, నేను చాలా క్రీమ్స్ యూస్ చేశాను సార్. రిజల్ట్ బానే ఉంది, కానీ ఒక 20 రోజుల నుంచి బ్యూటీ పార్లర్ క్రీమ్ యూస్ చేశాను. కానీ ఇప్పుడు ఫేస్ మొత్తం లైట్ గా చిన్న చిన్న గుల్లలు వచ్చేసాయి, మంటగా ఉంది సార్. నా ఫేస్ ముందులా కావాలంటే ఏం చేయాలి ప్లీజ్ చెప్పండి సార్, నేను కువైట్ లో ఉన్నాను అని అడుగుతున్నారండి. చాలా మందికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా కానీ మెడికల్ షాప్ లోకి వెళ్ళినప్పుడు స్కిన్ పైన ప్రాబ్లం ఉంది అని అడిగినప్పుడు ఒక క్రీమ్ తీసి ఇచ్చేస్తారు. ఆ క్రీమ్ లో స్టిరాయిడ్స్ అనేటివి ఉంటాయి. చాలా మందికి తెలియక ఇది వాడేయటంతో చర్మంలో ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కేవలం భారతదేశంలోనే కాదండి, ప్రపంచవ్యాప్తంగా కూడా టాపికల్ స్టిరాయిడ్ డిపెండెంట్ ఫేసెస్ కానీ టాపికల్ స్టిరాయిడ్ తోటి అబ్యూజ్ అయిన వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం అనేది చాలా కామన్ గా మారిపోయింది. స్టిరాయిడ్ అనేది క్రీమ్ లో ఉండటం తోటి స్కిన్ కి వాడటానికని ఇష్టమున్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు. క్రోసిన్ టాబ్లెట్స్ లాగా, పారాసిటమాల్ టాబ్లెట్స్ లాగా, డోలో 650 టాబ్లెట్స్ లాగా ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ ని అందరు పనిచేస్తూ ఉంటారు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా అడపదడపగా క్రీమ్స్ తీసుకొని మనం ఫేస్ పైన వాడకూడదండి. స్కిన్ పైన ఎక్కడైనా కానీ మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ట్రై చేయొచ్చేమో, కానీ 2-3 రోజులకి, అంతకంటే ఎక్కువ కూడా ట్రై చేయకూడదు. కానీ ఫేస్ పైన ఇష్టమున్నట్టుగా క్రీమ్స్ తీసుకొని అలా పెట్టకండి. ఇదేమి సూపర్ మార్కెట్ లో తీసుకొని మనం వాడేది క్రీమ్స్ కాదు కదా, చాలా ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాలి. స్టిరాయిడ్ క్రీమ్స్ వాడటం తోటి మనకి చర్మం పైన డ్యామేజ్ విపరీతంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పటమే కాదు, తను చెప్తున్నారు కదా, నా సబ్స్క్రైబరే చెప్తున్నారు కదా. సో స్టిరాయిడ్ క్రీమ్స్ వాడటం తోటి చర్మంలో మనకి డ్యామేజెస్ అనేటివి లాంగ్ టర్మ్ లో జరుగుతూ ఉంటాయి. కేవలం 20 రోజులే వాడారు, కొంతమంది 20 నెలలు కూడా వాడిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 10 సంవత్సరాలు కూడా వాడిన వాళ్ళు ఉంటూ ఉన్నారు. దయచేసి నేను మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, స్టిరాయిడ్ క్రీమ్ ఒకవేళ ఫేస్ పైన పెడుతూ ఉంటే ఫస్ట్ దాన్ని తీసి చెత్తబుట్టలో పడేసేయండి. దాని తర్వాత మీరు మాయిశ్చరైజర్ అనేది బాగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంచిగా మాయిశ్చరైజర్ మీరు పెడుతూ ఉంటే మీ చర్మంలో చాలా బెటర్ గా ఉంటుంది. మా దగ్గర సెలిసాఫ్ట్ అనే మాయిశ్చరైజర్ ఉంటుందండి, దాన్ని ప్రతిరోజు మనము 6 సార్లైనా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. హైలూరానిక్ యాసిడ్ అలానే సెరమైడ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్స్ మనం ఫేస్ పైన పెడుతూ ఉంటే చర్మంలో ఉన్న డ్రైనెస్ అనేది నెమ్మదిగా కరగటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి నలుపులాగా వచ్చేస్తూ ఉంటుంది. అది మా మాయిశ్చరైజర్ తోటి సంబంధం లేదండి. మనకి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, స్టిరాయిడ్ పెట్టినప్పుడు మనం ఆపేసినప్పుడు అది ఇంకా నల్లగా అవుతూ ఉంటుంది. మాయిశ్చరైజర్స్ పెట్టడం తోటి చర్మంని శాంతించేస్తుంది. చర్మానికి శాంతంగా అయినాకనే ఆ తర్వాతనే మీకు ఏదైనా కానీ సన్ స్క్రీన్ కానీ సీరమ్స్ కానీ ఏదైనా కానీ మనం చేయవచ్చు. లేజర్స్ పీల్స్ చేస్తే మనకి నలుపు ఉన్నప్పుడు అని అంటే లేజర్ పీల్స్ అనేటివి అస్సలు చేయకూడదండి. చర్మంలో మనకి మంచి హైడ్రేషన్ వచ్చినాకనే ఒక 2 నెలలు మనకి ఆ క్రీమ్ ఆపిన 2 నెలల తర్వాతనే మనం ఏదన్నా కానీ లేజర్ కానీ పీల్ కానీ ఏ విధంగా అయినా కానీ మనం మార్పు చేయవచ్చు అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చర్మంలో మనకి మంచి మార్పు రావాలనంటే మనకి కేవలం మాయిశ్చరైజర్ తోటి కాదండి, ఇతరత్రవి కూడా వాడాల్సిన అవసరం ఉంటాయి. కానీ పద్ధతి ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి, మీరు ఇప్పుడు కువైత్లో ఉన్నారు కదండి, మీరు కువైత్ కానీ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ ప్రస్తుతానికి మాయిశ్చరైజర్ ఫస్ట్ పెట్టండి. పక్కనున్న ఏ మాయిశ్చరైజర్ దొరికినా కానీ మీరు తీసుకొని వాడుతూ ఉండండి. మీరు మాయిశ్చరైజర్ వాడలేదనుకోండి, మీరు ఎటువంటి క్రీమ్స్ వాడదలుచుకోలేదు అనుకోండి, పాత స్టిరాయిడ్ క్రీమ్ తీసి పడేసేయండి. మా క్రీమ్లు వాడకున్నా పర్లేదు, కానీ పాతవి మాత్రం ఆ క్రీమ్స్ మాత్రం వాడకండి. ఎందుకనంటే స్కిన్ లో మంచి రికవరీ క్వాలిటీ అనేది ఉంటుందన్నమాట. మనకి స్కిన్ అనేది రికవరీ అయ్యే తత్వం ఉన్నందుకు ఎప్పుడైనా కానీ అది ఆ విధంగా రికవరీ అవుతూనే ఉంటుంది. అలా జరిగి కొన్నాళ్ళ తర్వాత అయినా స్కిన్ శాంతించి ఆ తర్వాత స్కిన్ కూడా నార్మలైజ్ అవుతూ ఉంటుంది. నార్మలైజ్ అయినాక కూడా స్కిన్ కేర్ చేసుకోవచ్చు. నా దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇప్పుడు సార్ నేను అసలు మీ వీడియో చూశాను సార్, సంవత్సరం క్రితం చూశాను, స్టిరాయిడ్ క్రీమ్ వాడేవాళ్ళము, ఆ తర్వాత ఆపేశాను సార్ మీరు చెప్పినాక, మాకు నిజంగానే ప్రాబ్లం అయింది, నేను ఏది పెట్టలేదు, ఒక 4 నెలలు అయింది సార్, 5 నెలలు అయింది, కానీ తర్వాత శాంతించింది. ఇప్పుడు నేను చర్మానికి మంచి హెల్త్ కేర్ మంచిగా స్కిన్ కేర్ చేసుకుందామని అనుకుంటున్నాను, సో నేను ఇప్పుడు వచ్చాను సార్ అని అంటారు. అంటే స్టిరాయిడ్ ఆపినాక 8 నెలల తర్వాత కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి అర్థమవుతుంది స్టిరాయిడ్ తోటి జరిగిన డ్యామేజ్ కొన్నాళ్ళ తర్వాత డెఫినెట్గా తగ్గుతూ ఉందని, తర్వాత మళ్ళీ స్కిన్ కేర్ కూడా హెల్తీగా చేసుకుంటారు. అందుకోసం నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒకవేళ మీరు బ్యూటీ పార్లర్ క్రీమ్స్ తీసుకున్నా, గోరీ ఫెయిర్నెస్ క్రీమ్స్ తీసుకున్నా, ఎటువంటివైనా వేరే ఫెయిర్నెస్ క్రీమ్స్ తీసుకుంటున్నా దయచేసి అది వాడకండి. వాడుతున్నప్పుడు ఇమీడియట్గా తెల్లగా అవుతున్నారు అని అంటే ఇమీడియట్గా ఆపాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఒక మంచి క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి డిస్కస్ చేసి తీసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుందండి. నేను నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి, అలానే నా ఛానల్ని వీడియోస్ని షేర్ చేయండి.
ఎవరికైనా కానీ స్టిరాయిడ్ క్రీమ్ యూస్ చేస్తున్నారు, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.